ఏమబ్బా అందరు బాగున్నారా? పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ బాగున్నారా? కాఫీలు టీలు అయినాయా? నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఏం లేదు, మాదాల అంటే ఇంటి పేరు, ఫిలిం అంటే సినిమాలు చేస్తాం కాబట్టి ఫిలిం అని పెట్టుకున్నాం. ట్రావెలర్ అంటే ఇంకా సినిమాల కోసం పొద్దున్నే వెళ్ళి పరిగెత్తండాలి కదా అక్కడ ఇక్కడ. దానికోసం అని చెప్పి ట్రావెలర్ అని పెట్టినా. మీకు టైటిల్ నచ్చిందా లేదా? నచ్చకపోయినా కింద కామెంట్ ఉంటుంది, ఒకసారి కామెంట్ చేయండి దాంట్లో మీకు నచ్చింది లేదనేది. సరే, ఇక మొత్తానికి తండ్రి షూటింగ్ కోసం మమ్మల్ని కర్ణాటక తీసుకొచ్చారు. కర్ణాటక లాడ్జ్లో దింపిన తర్వాత పొద్దున్నే షూటింగ్ పోవాలన్నారు. ఇంకా పొద్దున్నే లేచినాం, ముఖం గీకం కడుక్కొని ఈ బస్ ఎక్కినాం. ఈ బస్ ఎక్కమన్నారు. బస్ ఎక్కి మెల్లిగా బయలుదేరినాము లొకేషన్ షూటింగ్ పోవడానికి. షూటింగ్ ఏమో అరేబియా సముద్రంలో, ఉడిపి నుంచి 30 కిలోమీటర్ల దూరము సముద్రం దగ్గర షూటింగ్ కోసం అని చెప్పి బస్ ఎక్కినాము. బస్ ఎక్కి బయలుదేరుతున్నాము. దారిలో కొద్ది దూరం పోయినాక ఇట్లా ఏదో సొరంగం కనిపించింది. ఈ సొరంగం చూస్తేనే వామ్మో అని భయం వేసింది. సరే, ఎట్టయితే నేను తప్పదు కదా, ఇంకా పని చేయడానికి వచ్చినాం కదా, తప్పదు కదా అని చెప్పి ఇంకా సొరంగంలో కొంచెం ధైర్యం చేసుకొని అట్నే సొరంగంలో వచ్చినాము. ఇంకా బయటకు వస్తున్నాము. ఆ సొరంగంలోంచి బయటకు సొరంగంలో ఉన్నంతసేపు కొంచెం భయం అనిపించింది. ఇంకా తర్వాత రోజు తిరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది, ఏం కాలే. మొత్తానికి సొరంగం నుంచి బయటకు వచ్చేసి ఇంకా లొకేషన్కి వచ్చిన తర్వాత ఇది ఉడిపి దగ్గర కొత్తగా పోర్టు కడుతున్నారంట, పెద్ద పోర్టు కడుతున్నారంట. ఆ కట్టే దాంట్లో ఏదో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ఆ పక్కన అది చూసినా, అది పెద్ద క్రేన్, అదంతా సినిమా సెట్టింగ్ మనోళ్ళదే. తండేల్ షూటింగ్ సినిమా ఫైట్ కోసం ఇదంతా బోట్లు గీట్లు ఇవన్నీ దానికోసమే పెట్టింది, ఆ షూటింగ్ కోసమే. ఈయన మన బౌన్సర్, ఈయన చూసినారు కదా, ముఖం ఒకటి కనిపించింది కానీ చాలా మంచోడు, బలంగా ఉంటాడు. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు, మంచి మనిషి ఆయన, మనోడే, ఏం కాదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేసినాం కదా. పొద్దునే అనమాట, పొద్దున 5 నిమిషాలు తక్కువ 6 గంటలకు 6 అవుతుంది వచ్చినాం. ఇంకా వచ్చి ఏం చేయాలబ్బా అని చెప్పి ఇంకా సముద్రం ఒకటే గుయ్యి గుయ్యి అని సౌండ్ వస్తుంటే ఇంకా సముద్రం చూద్దాం, ఒకసారి వీడియో తీద్దాం. ఇప్పుడు మనం ఉండేది హైదరాబాదు, మనం ఎప్పుడు సముద్రాలు చూసేది తక్కువ. సరే, సముద్రం ఎట్టుంది చూద్దామని చెప్పేసి మెల్లిగా సముద్రంకి వెళ్ళి అట్లా ఫోన్ తిప్పి ఆ సముద్రంకి వెళ్ళి ఫోన్ తిప్పేసి ఆ సముద్రాన్ని రికార్డింగ్ చేసుకుంటూ అలా మెల్లిగా, అదేమో అలా వచ్చినప్పుడంతా గుండె కొట్టుకుంటుంది, వామ్మో మీదికి వస్తుందేమో అలా అని. ఆయన ఇంత పైకి వస్తుందా రాదా అని మళ్ళీ డౌటు, మళ్ళీ వస్తుందేమో మళ్ళీ భయం. ఆయన ఏదైతే ఏమైందిలే అని చెప్పేసి మొత్తానికి ధైర్యంగా నిలబడి వీడియో రికార్డ్ చేసినానన్న. ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా మెల్లిగా పోతే టిఫిన్ పెడతారని చెప్పి అన్నారు. ఇంకా సరే, కంప్లీట్గా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ చెప్పడం మర్చిపోయినా. ఏం లేదన్నా, మీకు నచ్చింది లేనిది కింద కామెంట్ ఉంటుంది, కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేయండి. ఆ పక్కన మూలకు బెల్ గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి, గుళ్ళ కొట్టినట్టు కొట్టి కొంచెం మెల్లిగా వచ్చేసి ఇంకా క్యారీ వ్యాన్లో కూర్చొని కొద్దిసేపు ఇంకా రిలాక్స్ అయ్యాము. ఇది క్యారీ వ్యాన్ అన్నమాట, ఈ పక్కన దీంట్లో కూర్చున్నాము.